everyone, welcome back to my channel. This is Sushmita Alapati. మీకు కనుక నా వీడియోస్ నా కంటెంట్ నా వ్లాగ్స్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఈరోజు నైట్కి అనమాట. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేను వెళ్ళి, మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను. ఎందుకు అంటే ట్రిప్ ఏం కాదు, ఊరికే అట్లా హాలిడేస్కి అనమాట. లైక్ మా అత్తయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మా డాడీ వాళ్ళ సిస్టర్. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నేను చేసే పనులు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా లేకపోతే షాపింగ్ అట్లా అట్లా ఏం చేస్తున్నా అవన్నీ నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో డిన్నర్ చేసేసాను, రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:44 అయింది. సో నా బస్ వచ్చేసి 9:15కి. ఫుల్గా తినేసి కూర్చున్నాను. అండ్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు సోలో ట్రావెల్ చేయలేదన్నమాట. లైక్ కాలేజ్కి, ఇంటికి, హాస్టల్కి అట్లా తిరిగాను కానీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళలేదు. సింగిల్గా ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. అండ్ స్లీపర్ తీసుకున్నాను, సెమీ స్లీపర్ అనమాట. నేను అందులో స్లీపర్ తీసుకున్నా. సో ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్. సో చూద్దాం. అండ్ ల్యాప్టాప్ పట్టుకెళ్తున్నాను, ఏదన్నా కావాలితే సడన్గా మళ్ళీ లేకపోతే కష్టం అని చెప్పేసి. అండ్ ఈరోజు నైట్ చూడడానికి బస్లో బోర్ కొట్టకుండా కొన్ని మూవీస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇదొక బ్యాగ్, ఇంకొక 2 బ్యాగులు ఉన్నాయన్నమాట. ఒకటి నా బట్టలు, ఇంకొకటి ఏమో అయ్యో ఉన్నాయి లగేజ్లో. సో అదనమాట. ఇప్పుడైతే ఒక 15 minutesలో స్టార్ట్ అయిపోతాము బస్ స్టాండ్కి. మా డాడీ డ్రాప్ చేస్తారు అండ్ మార్నింగ్ మా అంకుల్ వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు దిగాక. సో నేను బస్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని. మొత్తం బస్లో ఏమేమి చేస్తాను, స్నాక్స్ కూడా పట్టుకెళ్తున్నాను. అండ్ మంచిగా మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాం, 3 మూవీలు. నిద్ర వచ్చే వరకు ఫుల్గా చూస్తాను. అండ్ కొన్ని వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటాను. అండ్ మ్యాక్సిమం అంటే తెలిసిందే కదా, బస్లో మనం ఇంట్లో పడుకున్నట్టు ప్రశాంతంగా అట్లా పడుకోలేము అంత మంచిగా కూడా. మధ్య మధ్యలో మెలకు వస్తుంది అట్లా కదా. సో అందుకని చెప్పి మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న, స్నాక్స్ తీసుకున్నా. సో ఇంకా బస్ ఎక్కేసాక బాయ్. బాయ్. 9:30కి బస్ వచ్చేసింది. నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఏసీ స్లీపర్ కదా, ఒక బ్లాంకెట్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ పిల్లో పైనే ఒక సాకెట్ ఇచ్చారు ఛార్జ్ పెట్టుకోవడానికి అండ్ ఫోన్ హోల్డర్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎమర్జెన్సీది ఇచ్చారు. అండ్ నా సీట్ ఫస్ట్ అనమాట. డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేది నాదే, ఫ్రంట్ పైన. కింద వచ్చేసి సీటింగ్ అనమాట. సెమీ స్లీపర్ బస్ ఇది. సో ఈ ట్రావెల్స్ పేరు మహాబస్. సో కొంచెంసేపు అట్లా టైం పాస్ చేసి తర్వాత నేను డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ అవి చూస్తున్నాను. అదే మూవీయో తెలిస్తే కామెంట్స్ చేయండి గెస్ట్ చేసి. సో చిప్స్ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నా అని చెప్పాను కదా. సో అవి తింటూ ఒక టైం పాస్ చేశాను. ఒక 1 hour వరకు చూశాను. తర్వాత ఇంకా నిద్ర వచ్చి పడుకుని పోయా. మధ్యలో 2:30కి అట్లా ఒకసారి ఆపారనమాట బస్సు. అది ఏ ఏరియానో నాకు తెలీదు. తర్వాత ఇంకా మళ్ళీ పడుకుని పోయా. 5:30 కల్లా మేము ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. 5:30కి నేను దిగేసాను పంజాగుట్టలో. సో దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. జస్ట్ 10 minutes అనమాట నేను దిగిన స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్లీప్ వేసేసాను. ఇంకా నేను ఒక 2 hours అట్లా.
9కి అట్లా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా బయటకు వెళ్తున్నాము. సో ఇదే నా అవుట్ఫిట్ డే 1. సో ఎక్కడికి అంటే మేము ఫేర్వెల్ ఉంది, నాకు కాలేజ్ ఫేర్వెల్. సో దానికోసం శారీ తీసుకుందామని వెళ్తున్నాము. మేము వెళ్ళింది బసవతారకం హాస్పిటల్ పక్కన రోడ్లో, బంజారా హిల్స్. సో ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి డై వేయించుకుందాం అనుకున్నా. కొన్ని షాప్స్ చూసాను, నచ్చలేదు. తర్వాత ఫైనల్గా అక్కడ ఫోల్డ్ చేస్తున్నారు కదా, అది తీసుకున్నాను. దానికి లావెండర్ కలర్లో డై చేయించుకున్నాను. సో అవన్నీ నేను ఫైనల్ ఫేర్వెల్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ డైకి అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేసి రంగరేజ్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడైతే నాకు నచ్చినాయి, ఇక్కడ తీసుకున్నా. అండ్ బ్లౌజ్ అవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసాను, ఫ్యాబ్రిక్ డైకి కూడా ఇచ్చేసాను. అనదర్ షాపింగ్ డే. ఇది వచ్చేసి అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో ఈరోజు కూడా షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే తాజ్ కృష్ణకి వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ జరుగుద్ది. ఐ థింక్ 3 months 4 monthsకి ఒకసారైనా అట్లా ఎగ్జిబిషన్ జరుగుద్ది. నేను చాలాసార్లు వెళ్ళాను. సో ఇక్కడైతే మంచి బట్టలు అవి చాలా బాగుంటాయి. ఓన్లీ బట్టలే కాదు, యాక్సెసరీస్ ఉంటాయి, ఫుట్వేర్ ఉంటాయి, ఇంటికి కావాల్సినవి అన్నీ ఉంటాయి బ్రాండెడ్లో. లైక్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి పెడతారనమాట ఎగ్జిబిషన్ ఇక్కడ. లైక్ అన్నీ డిజైనర్ వేరే ఉంటాయి, నార్మల్ పీసెస్ కాదు. వెస్ట్రన్, ట్రెడిషనల్ అన్నీ ఉంటాయి, ఇండో వెస్ట్రన్ అన్నీ. బట్ కొంచెం కాస్ట్లీ అనమాట. సో నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నా, మా అత్తయ్య వాళ్ళు కొన్నారు నాకు. నిన్నటి వరకు ఎంత బ్లాగ్ చేసామో ఏంటి ఏమీ తెలీదు. ఏదో కొన్ని క్లిప్స్ తీసా. ఈరోజు బయటకు వెళ్తాను. ఈరోజు ఎక్కువ షూట్ చేస్తాను బ్లాగ్. సో ఈరోజైతే మనం చౌమహల్లా ప్యాలెస్కి వచ్చేసాము. ఇది పర్ పర్సన్కి 100 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి. సో ఇక్కడైతే మనం రాగానే ఫస్ట్ ఫోటో సెషన్ ఒకటి ఉంటుంది రూము. లైక్ ఏంటంటే కింగ్స్ క్వీన్స్ వాళ్ళ బట్టలు ఉంటాయి కదా, అట్లా రెడీ చేసి ఫొటోస్ తీస్తారు. పర్ ఫోటో 100 రూపీస్ అనమాట. సో కాస్ట్యూమ్స్ అవన్నీ వాళ్ళే వేసేస్తారు. అండ్ మన ఫోన్లో ఫొటోస్ అవి వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు, వాళ్ళే తీస్తారు కావాలి అంటే. ఫోన్కి కావాలంటే ఫోన్, సాఫ్ట్ కాపీ కావాలంటే సాఫ్ట్, మీకు ఎట్లా కావాలితే అట్లా ఇస్తారు. బట్ కాస్ట్ ఉంటుంది దానికి. అండ్ మేమైతే లోపలికి వచ్చేసాము. సో మొత్తం 4 ప్యాలెసెస్ ఉంటాయి దీంట్లో. సో ప్రతి ఒక్కటి యూనిక్గా చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఫస్ట్ దాంట్లో అయితే వాళ్ళ హిస్టరీ మొత్తం, నిజామ్స్ హిస్టరీ వాళ్ళ చేసినవి అన్నీ ఉన్నాయి. లైక్ ఆ 4 ప్యాలెసెస్ స్ట్రక్చర్స్, ఇంకా వాళ్ళ యూస్ చేసినవి, వాళ్ళ హిస్టరీకి సంబంధించి ఫొటోస్ వార్స్లోవి, అండ్ వాళ్ళ వీడియోస్ ఎల్ఈడీలో ప్లే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఆ టైంలో ఉన్న మనీ, కాయిన్స్ అవన్నీ. అండ్ ఇక్కడ ఇదేదో ఉంది లైక్ గ్లాస్ టైప్లో ఉన్నాయి, కానీ అది ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ చూడ్డానికి వీడియోలో చిన్నగా ఉంది, బట్ డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ పై ఫ్లోర్లో వచ్చేసి కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి. లైక్ వాళ్ళు యూస్ చేసిన వార్డ్రోబ్స్, చైర్స్, పాట్స్ అవన్నీ ఉన్నాయి, మిర్రర్స్. సో మనకి చౌమహల్లా ప్యాలెస్కి వస్తే ఫొటోస్ పిచ్ ఉన్న వాళ్ళకి మంచిగా ఫొటోస్ దిగొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ యూస్ చేసిన లైక్ డైనింగ్ వేర్ ఉన్నాయి, లైక్ ప్లేట్స్, గ్లాసెస్ అట్లాంటివి. అండ్ ఇది పైనుంచి వ్యూ. ఇదైతే నాకు అన్నిటికన్నా ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వార్స్లో వాటిలో యూస్ చేసిన గన్స్, నైఫ్స్, కత్తులు, కటార్లు అంటారు కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. బాంబ్స్కి యూస్ చేసినవి అన్నీ. సో చాలా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్. నేను ఎప్పుడు చూడని టైప్స్ అన్నీ ఇక్కడ చూశాను. అండ్ ఇక్కడ సోల్జర్స్ యూస్ చేసిన బట్టలు, అంటే వాళ్ళ యూనిఫామ్ ఎట్లుంటుంది అవన్నీ కూడా ఉన్నాయి. సో మనం దీని గురించి, ఈ ప్యాలెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. చౌమహల్లా ప్యాలెస్ అనేది 1750లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి 1880కి కంప్లీట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 120-130 ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ దీనికి చాలా అవార్డ్స్ అండ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. లైక్ నేషనల్ టూరిజం అవార్డ్ కూడా వచ్చింది. చాలామంది టూరిస్ట్ విజిట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఒరిజినల్గా 45 acresలో బిల్డ్ చేశారు. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ 12 acresలో మాత్రమే ఈ ప్యాలెస్ ఉంది.
ఇప్పుడైతే మనం ఇంకా మన వ్లాగ్లోకి వచ్చేస్తే వింటేజ్ కార్స్ అండ్ బైక్స్ ఉన్న ప్లేస్కి వెళ్దాము. సో ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, మొత్తం చాలా నీట్గా ఉంది. సో వాటర్ అవి కావాలి అంటే వాటర్ కూడా పెట్టారు. ఇప్పుడైతే మనం వింటేజ్ కార్స్ అండ్ బైక్స్ చూసేద్దాం. సో గ్లాస్ డోర్ అవి పెట్టేశారు, అంటే టచ్ కూడా చేయడానికి లేదు. సో ఇక్కడైతే బైక్స్ ఉన్నాయి అండ్ పక్కనే ఇంకొకటి కూడా ఉన్నాయి, లైక్ హార్స్ రైడ్కి ఉంటాయి కదా హార్సెస్ పెట్టి అవి. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడే. సో ఇదే అనమాట లాస్ట్ పార్ట్ చామహల్లా ప్యాలెస్లో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. Hey guys, hope you guys like this video. సో చామహల్లా ప్యాలెస్కి వస్తే ఏంటంటే పర్ పర్సన్ 100 రూపీస్ పడుతుంది ఎంట్రీ టికెట్. అండ్ మీకు ఫొటోస్ కావాలి, ఐ మీన్ అక్కడ క్వీన్ అండ్ కింగ్ గెటప్స్లో ఫొటోస్ ఉంటాయి మనం తీపించుకోవాలంటే. సో ఇట్లా అనమాట నేను తీసుకున్నాను 100 రూపీస్ ఒక ఫోటోకి. సో వాళ్ళు కాస్ట్యూమ్ అది వాళ్ళే వేసేస్తారు, మన ఫోన్లో తీసుకోవడానికి ఫొటోస్ అలో చేయరు, వీడియోస్ కూడా వాళ్ళే తీసిస్తారు కావాలి అంటే, మీ చాయిస్ అది. సో నేనైతే మెమరీ కింద ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. నేను నా ఫ్రెండ్ కూడా కొన్ని దిగాము. మీరు ఎంతమంది దిగినా సరే ఒక ఫోటో ఓన్లీ 100 రూపీస్ అనమాట. మీరు ఎంతమంది అయినా ఉండొచ్చు ఆ ఫోటోలో. అండ్ ఒక 2 to 3 hours టైం తీసుకుని వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, ఫొటోస్ ఇష్టమైన వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. చాలా మంచిగా వస్తాయి ఫొటోస్ అవి. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2 hours పడుతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.